రండి మన ధ్యానం కొరకు మనం మరొక వచనాన్ని చదువుకుంటాం. ఇది మరి ప్లీ ఫర్ రిలీఫ్. యోహాను సువార్త 19:28. చాలా చిన్న మాట. తెలుగులో నేను దప్పిగొనుచున్నాను అనుంది, ఇంగ్లీష్ లో ఐ థర్స్ట్. నేను దప్పిగొనుచున్నాను అనే మాటని మనం చూస్తాం. ఈ మాట ఆయనలో ఉన్నటువంటి మరి నిజమైనటువంటి మానవత్వాన్ని మనకి తెలియజెప్తా ఉంది. యేసుక్రీస్తు పెద్దగా కేక వేశాడు, ఏమనంటే నేను తప్పికొంటున్నాను అని. ఆయన మాటలు మనకి ఏమి తెలియజేస్తాయి అనంటే ఆయన యొక్క భౌతికమైనటువంటి శ్రమను తెలియజేస్తాయి. అది ఏమి నిరూపించబడుతుంది అంటే ఆయన 100% ఒక మానవుడుగా తన శరీరం అందు ఆ బాధను అనుభవిస్తా ఉన్నాడు అనే దాన్ని మనకు అర్థం చేస్తా ఉంటాయి. నిజానికి సిలువ అనేది ఆయనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలాన్ని లేకపోతే ఎనర్జీ, శక్తిని మరి తోడేసింది. ఆయన యొక్క శరీరం గంటల తరబడి మరి రక్తం ప్రవహిస్తా ఉండటం, రక్తం డ్రైన్ అవడం, బ్లడ్ లాస్, రక్తం పోతా ఉండటం, ఆ తర్వాత వాతావరణానికి ఆయన శరీరం అంతా కూడా ఎక్స్పోజ్ అవుతా ఉంది. అంటే ఒక చిన్న వస్త్రం తప్ప ఆయన శరీరం అంతా మరి వాతావరణంలో పెట్టబడింది. దాని వలన అంతేకాకుండా ఆయన పొందేటువంటి వేదనను బట్టి ఆయన శరీరంలో ఉన్నటువంటి నీరంతా కూడా అయిపోయింది. డీహైడ్రేట్ అయ్యామని అంటాం కదా, మనం ఎండలోకి వెళ్ళి వస్తేనే చాలా దప్పిగేస్తుంది. అంతేకాకుండా ఒంట్లో మరి అంతా పొడారిపోయినట్లుగా అనిపిస్తుంది. అయితే ప్రభు వారి యొక్క శరీరం శిలువ మీద మరి రక్తం కారుస్తా ఉంది కొన్ని గంటల పాటు. మరి అంతేకాకుండా రక్తం కార్చడం, ఆ ఒంటి మీద గాయాలు, ఆ గాయాలన్నీ కూడా మరి వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతా ఉన్నాయి. అంటే గాలికి, రకరకాల ఆ పరిస్థితికి, ఎండకి, వాటన్నిటికీ మరి ఓపెన్ గా పెట్టబడింది ఆ యొక్క మరి శరీరం. మరి అంతేకాకుండా ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ శరీరంలోనూ ఉంది, హృదయంలోనూ ఉంది, ఆ వేదన ఉంది. ఆ ఎండి కలిపి ఆయన శరీరంలో నీరు లేకుండా డీహైడ్రేట్ చేసేసినాయి. అంటే ఆయన దాహం అనేది నిజమైంది. అదేదో మరి ఒక సింబాలిక్ గా, ఒక గుర్తులాగా చెప్పబడలా, దేన్నో సూచిస్తా చెప్పబడలేదు. ఆయన పూర్తిగా 100% మానవుడుగా ఉన్నాడు శిలువ మీద. ఆ మానవునికి ఏ విధమైనటువంటి బాధ కలుగుతా ఉందో, ఏ విధమైనటువంటి నొప్పి కలుగుతా ఉందో, ఏ విధమైనటువంటి మంట కలుగుతా ఉందో అవన్నీ అనుభవిస్తా ఉన్నాడు ఆయన. మరి ఆయన బాధని సహిస్తా ఉన్నాడు. మరి మనందరికీ ఎలా బాధ కలుగుతుందో అట్లానే ఆయన కూడా సహిస్తా ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం మన ఇంట్లో వస్తువులకి తగులుకుంటా ఉంటాం కదా, మన మోకాలు వెళ్ళి అబ్బా అని పట్టుకొని కూర్చుంటాం. అంటే దానివల్ల అక్కడ జరిగిన పని వలన ఒక బాధ కలిగింది మన శరీరంలో. అట్లానే ప్రభు వారు కూడా శరీరంలో బాధను అనుభవిస్తా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మరి మిట్ట మధ్యాహ్నం 3 సమయం దగ్గరికి ఇది జరుగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మరి ఆయన అన్నాడు కదా, నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. వాటికి ఆత్మీయమైన అర్థాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అక్కడ చెప్పబడింది భౌతికమైనటువంటి విషయం. అక్కడ ఆయన నిజంగానే శరీరంలో ఆ విధమైన శ్రమను పొందటం ద్వారా శరీరంలోంచి నీళ్లు వెళ్ళిపోయి మరి ఆ యొక్క దప్పిక అనేది ఆయన కలిగినట్లుగా మనం చూస్తాం. మరి ఎంతవరకు ఆయన దప్పిక మనకి అర్థమవుతుంది అంటే ఆయన త్యాగాన్ని దాంట్లోంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతగా ఆయన శరీరం అలసిపోయిందో. ఇంగ్లీష్ లో చక్కటి మాట ఉంటది, ఎగ్జాస్టెడ్ అని. అంటే మితిమీరి అలసిపోయింది. ఆయన త్యాగం అని మనం
ఈ దప్పిక ఆయన త్యాగాన్ని మనకు సూచిస్తుంది. ఎంతలా ఆయన అలసిపోయారో, ఎంతగా ఆయన నీరు లేనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నారో మరి మనకు అర్థమవుతోంది. ఈ ఈ యొక్క బాధని ఆయన ఎప్పుడైనా సరే పూర్తి చేసేయచ్చు. అంటే ఆయన చేతిలో ఆయన మరణం కూడా ఉంది. ఈవెన్ సిలువలో వేలాడుతూ అన్ని గంటల సేపు వేలాడాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. ఏ క్షణమైనా సరే ఆయన తన విషయాన్ని క్లోజ్ చేసేయచ్చు, ఎండ్ చేసేయచ్చు. కానీ ఆయన భరించటానికి ఎంపిక చేస్తున్నాడు ఈ బాధనంతటినీ చివరి క్షణం వరకు. న్యాచురల్ గా ఒక మానవుడు అంత శ్రమ పొందుతా ఉన్నప్పుడు ఎంతసేపు బ్రతుకుంటాడో అంతసేపు బ్రతికి ఆ బాధను అనుభవించడానికి ఆయన ఎంపిక చేస్తున్నాడు. ఆయన కావాలి అని అనుకుంటే మరి ఆయన యొక్క ఆ యొక్క శిలువలో ఆయన కథను ముగించేసుకోవచ్చు. కానీ ఆయన ముగించలేదు. ఒక మానవుడుగా ఆయన తన యొక్క బాధను అనుభవిస్తా ఉన్నాడు. ఆ యొక్క శరీరంలో దప్పికను కూడా అనుభవిస్తా ఉన్నాడు. అది మనకు తెలియజేసేది ఏంటంటే 100% ఆయన మనిషి అనే విషయం తెలియజేస్తుంది. మరి ప్రతి క్షణం కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడిన ప్రతి క్షణం కూడా ఉద్దేశపూర్వకమైంది. ఆయన ఆ బాధనంతటిని కూడా, నొప్పినంతటిని కూడా కావాలని, అంటే ఆయన విల్ఫుల్ గా ఆయన ఇష్టపడి తీసుకున్నటువంటి బాధ. ఎందుకు అంటే మన జీవితాల్లో రక్షణని స్థిరపరచడానికి, రక్షణని ఆయన వాగ్దానం చేసినటువంటి రక్షణని మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి వాగ్దానం చేసిన రక్షణని ఆయన స్థిరపరిచి మనకు అందించడానికి ఆ బాధనంతా ఒక సాధారణ మానవుడు ఎన్ని గంటలు దాన్ని భరించగలడో, ఎన్ని గంటలకి చనిపోతాడో అంతసేపు కూడా ఆయన దాన్ని భరించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అంటే మన కొరకై రక్షణని ఆయన స్థిరపరచడానికి ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. నిజంగానే ఆయన యొక్క మానవత్వం ఆయన్ని త్యాగం చేయడానికి ఆయనలోని మానవత్వం పురుకొల్పింది. అది నిజం. ఏదో ఊహాగానం కాదు, లేకపోతే ఇంకేదో ఆత్మీయమైన స్థితి కాదు. ఆయన శారీరకంగా బాధపడతా ఉన్నారు. మరి అయితే ఆ బాధ ఎందుకు పడ్డారు ఆయన అంటే ఒక సంపూర్ణమైనటువంటి సబ్స్టిట్యూషన్ మన బదులుగా, పాపులకు మారుగా, లేకపోతే పాపులకు బదులుగా ఒక ఒక సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణంగా తన్ను తాను అక్కడ పెట్టుకున్నాడు. పాపుల స్థానంలో పెట్టుకున్నాడు ఆయన. అది మరి దేవుడు ప్రభువారు శరీరంలో శ్రమ పడినటువంటి విధానం. అయితే ఇది ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ప్రవచనాల నెరవేర్పు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆయన యొక్క ఆయన దాహం కొనటం అనేది మరి భౌతికమైనటువంటి విషయమే, 100% అది సత్యమే. కానీ అది ఒక్కటే కాదు అక్కడ ఇమిడి ఉన్నది. ఆయన దాహం కొన్నటువంటి పరిస్థితిలో ఇమిడి ఉన్నది. ఆయన మరి భౌతికంగా ఒక కేక వేసింది, దాహం అని కేక వేసింది కేవలము మరి భౌతికమైన విషయానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. కానీ అది ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ప్రవచనాల యొక్క నెరవేర్పు. అందుకని ఆయన కీర్తన గ్రంథం 69:21 అంటాడు కదా, ఇది ముందుగానే చెప్పబడింది. అది ఏమంటాడు? నేను దాహము కొంటిని, అయితే నాకు చేదు చిరకనిచ్చారు అనే మాటను ఆయన మాట్లాడతాడు. మరి ఇక్కడ కూడా శిలువ మీద వేలాడుతున్న ప్రభువు కూడా ఆయన దాహము అనే కేక వేసినప్పుడు, నేను దప్పి కొనుక్కున్నాను కేక వేసినప్పుడు మరి రోమా సైనికులు ఈ చేదు చిరకనే ఇచ్చారు. చేదు చిరక అంటే మరి మీకు అందరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మరి అది వెనిగర్ లేకపోతే చేదు ద్రాక్ష రసం, బిట్టర్ వైన్ అంటారు. చేదు ద్రాక్ష రసం అనమాట, దాన్ని ఇచ్చారు.
మరి చూసినట్లయితే ఆయన యొక్క ఆయన పడేటువంటి శ్రమ ఖచ్చితంగా దేవుడు ఏ విమోచనైతే మానవాళికి ఇవ్వాలని ప్రణాళిక చేశాడో ఆ ప్రణాళికతో ఖచ్చితంగా కలుసుకుంటా ఉంది. అలైన్డ్, ఆ లైన్ లోనే ఉంది. ఆయన దేవుడు ఏదైతే మరి మానవాళి యొక్క విమోచన కొరకు ప్రణాళిక చేశాడో ఆ ప్రణాళికలోనే ఆయన పొందుతున్నటువంటి శ్రమ అంతా కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. నిజమే. ఆయన మరి ఆ ప్రవచనాన్ని నెరవేర్చే నిమిత్తమే 69:21 కీర్తనల గ్రంథంలో మరి నేను దప్పికొన్నప్పుడు వారు నాకు చేదు చిరకనిచ్చిరి అనే మాట మరి ఇక్కడ నెరవేరుతా ఉంది. మరి చూసినట్లయితే కనుక ఏది కూడా ఏదో ప్రమాదవశాత్తు జరగల, లేకపోతే బై ఛాన్స్ ఏమీ జరగల, ఏదో అనుకోకుండా జరిగిపోయింది ఏమీ లేదు ఇందులో. మరి సిలువలో ఉన్నటువంటి ప్రతి వివరణ కూడా, ప్రతి విషయం యొక్క వివరణ కూడా మరి చాలా సంవత్సరాల క్రితమే రాసి పెట్టబడి ఉంది. అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే మరి అది జరగక ముందే చెప్పబడింది, అంటే ప్రవచనాత్మకంగా చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్పబడినాయి. నిన్న కూడా మనం కీర్తనల గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం నిన్నటి వాక్యంతో కలిపి చూసుకున్నాం కదా. అంటే ముందే చెప్పబట్టం, అంటే ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు అనేకమైనవి ఈ మాటలో కూడా ఉన్నాయి. ఐ థర్స్ట్ అంటే నేను దప్పికొనుచున్నాను అనేటువంటి మాట మరి ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పు, మరి ప్రవచనాలు అన్ని కూడా సంపూర్ణమైన అని అనడానికి ఒక గుర్తుగా ఉంది. మరి ఆయన ఆ మాటలు, అంటే ఆ వాక్య భాగాలు, ఆ ప్రవచనాలు అవన్నీ ఆయనకు తెలుసు. దానికి పూర్తిగా ఆయన విధేయుడైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి చూసినట్లయితే ఆయన యొక్క మాటలు మరి ఆయనని మరి ఏమి ఎత్తి చూపిస్తాయి అనంటే, ఆయన వాగ్దానం చేయబడినటువంటి రక్షకుడు మెస్సయ్య అనే విషయాన్ని ఎత్తి చూపిస్తా ఉంటాయి. ఎందుకంటే కల్వరి శిలువలో ఆయనలో ఈ ప్రవచనాలు నెరవేర్చబడటం చూసిన వాళ్ళు, వినిన వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఆయన రాబోయేటువంటి మెస్సయ్య కొరకు ఏ యూదులైతే ఎదురు చూస్తా ఉన్నారో ఆయనే అనే దాన్ని మరి మనకి వచ్చి చెప్తా ఉన్నాయి అన్నమాట. ఆయన వాగ్దానం చేయబడినటువంటి రక్షకుడు అనే విషయాన్ని వచ్చి చెప్తా ఉన్నాయి. అందుకని ఆయన బాధలకు కూడా మరి ఆ యొక్క పరలోక సంబంధమైన ఉద్దేశాన్ని ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. మరి ఆ బాధని ఆయన తట్టుకుంటా ఉన్నాడు. మరి ఎందుకు అనంటే సిలువ అనేది ఒక భయంకరమైన శిక్ష కాదు, ఒక భయంకరమైనటువంటి విషయం కాదు, అది నెరవేర్పు. సిలువ నెరవేర్పు, సిలువ లేఖనాల యొక్క నెరవేర్పు, ప్రవచనాల యొక్క నెరవేర్పు. ఈవెన్ సిలువలో ఆయన పలికినటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను అని పలికిన మాట మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు అనంటే ఆయన అన్నాడు కదా సమరయ స్త్రీతో, నేను ఇచ్చినటువంటి నీళ్లు తాగువాడు మరి ఎవ్వరు కూడా మరలా దప్పికొనడు అన్నాడు యోహాను సువార్త 4:14. మరి అంత స్పష్టంగా మరి చెప్పినటువంటి ప్రభు ఇప్పుడు దప్పికొనుతున్నాను అని అనడం మనకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. మరి యెషయా 44:3 చూస్తే దప్పిగల వారి మీద నీళ్లను కుమ్మరించదను అనే వాగ్దానం మనం చూస్తాం. అలానే కీర్తన 78:15-16 అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారిని నీటిని తాగనిచ్చెను, బండల నుండి నదుల నుంచి నీటి కాలువలను ప్రవహింపజేస్తును అని చెప్పబడింది. అలాగే ప్రకటన 22:17 కూడా దప్పికొన్న వాడిని రానిమ్ము, ఇష్టపడిన వాడిని జీవజలం ఉత్తముగా పుచ్చుకొని మనది. 36:9 వస్తే గనక క్రీస్తులో జీవపు ఊట ఉంది. అందుకని ఆయన అన్నాడు, నేనిచ్చు మరి నీళ్లు తాగువాడు మరి అన్నిటికీ దప్పికొనడు అన్నాడు. అంతేకాకుండా ఇంకొక గొప్ప మాట యోహాను సువార్త 7:38 ఏమని చెప్పాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. ఇన్ని మాటలు మరి ప్రభువారి గురించి రాయబడి, ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలు కూడా మనకి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన నేను దప్పికొనుచున్నాను అని అంటం అనేది కేవలం ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పుకు మాత్రమే
మరి అందుకే నేను ఇందాక చెప్పినట్లుగా 19 ఆ, మరి సారీ, కీర్తన 69:21లో నాకు దప్పిక కలుగగా చిరకను తాగనిచ్చిరి. మరి నిజమే, నేను దప్పిగొంటున్నాను అని ఆయన అడిగినప్పుడు మరి రోమా సైనికులు చేదు చిరకనిచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క దావీదు భక్తుని ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఆ చేదు చిరకని ఆయనకి ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ చూసినప్పుడు మరి ప్రతివారు కూడా, లేఖనాలు తెలిసిన ప్రతివారు ఆయన వాగ్దానం చేయబడినటువంటి ఆ రక్షకుడు అనే విషయాన్ని మరి జాగ్రత్తగా గమనించాలి. దాన్ని ఆయన యొక్క మరణము, ఆయన యొక్క మాటలు, ఆయన రక్షకుడు అనే విషయాన్ని మరి ఎంత గొప్పగా, అద్భుతంగా మరి మనకు చూపిస్తున్నాయో మనకు అర్థమవుతా ఉంటుంది. మరి ప్రభువారు కూడా సుకారను ఊరిలోంచి వెళ్తా ఉన్నప్పుడు ప్రయాణంలో ఆ ఊరు దగ్గర ఉన్నటువంటి యాకోబు బావి దగ్గర కూర్చుని ఉన్నట్టుగా దాహము గలవాడై ఉన్నట్లుగా కూర్చుని ఉన్నాడు. మరి 4:7 వచనంలో ఆ నీటి కొరకు సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చినప్పుడు నాకు దాహంగా ఉంది, నీరు నీరు కొంచెం నీరివ్వు అని అడిగినప్పుడు మరి ఆయన దాహం కొన్న వాని వలే ఉన్నాడంట. నిజమే, ఇట్లోంచి ఆత్మీయమైన అర్థాలు తీయాలంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మొట్టమొదటి మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ఆయన దాహము మరి ఫిజికల్, భౌతికమైనది. ఎందుకంటే ఆయన మానవుడు, 100% మానవుడు అని ఆ మాట మరి నిరూపిస్తా ఉంది. మరి నిజమే, అయితే దాహం గలవారు నా దగ్గర ఉచితంగా జీవజలాన్ని పొందొచ్చు అని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దప్పిక కొని మనకి ఉచితంగా జీవజలాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు. మరి ఇర్మియాలో కూడా ఆయన ఒక నేరాన్ని కూడా మోపుతాడు. జీవజలపు ఓటనైన నన్ను విడిచిపెట్టితిరి, 2:13లో ఉంటది ఇది. నిజమే, ఆయన మరి దాహం కొన్న ఆయన నిజానికి జీవజలపు ఓట, ఈ జీవజలపు ఓటను విడిచిపెట్టారు అనే మాటని మనం చూస్తా ఉన్నాం అక్కడ. ఈ ఈ సందర్భంగా మరి ఆ జీవజలపు ఓటకి దాహం ఎలాగైంది? నీ కొరకు, నా కొరకు, మరి సమస్త మానవాళి విమోచన కొరకు ఆయన జరిగిస్తున్నటువంటి ఆ కార్యంలో మరి ఆ ప్రవచనాల నెరవేర్చుకుని ఆయన జరిగిస్తా ఉన్నారు. ఆయన రక్షణ కార్యాన్ని జరిగిస్తా ఉన్నారు. మరి అందుకని ఆయన ఆ జీవజలపు ఓటకి దాహం వేసిందంట. ఎంత విచిత్రమైనటువంటి విషయం కదా! జీవజలపు ఓట, ఆయన కడుపులో నుంచి నీళ్లు పారుతాయి, జీవజలపు ఓటను నేను అని చెప్పినటువంటి ప్రభువే నేను దప్పికొనుచున్నాను అని చెప్పడం అనేది ఎంత మరి విచిత్రంగా ఉందో చూడండి. ఎంత మరి ఆశ్చర్యకరంగా ఉందో మనకి అర్థమవుతా ఉంటది. ఎందుకు దప్పికొన్నాడు? మరి నీ కొరకు, నా కొరకు మరి ఆయన దప్పికొన్నాడు. ఎందుకు అనంటే మన రక్షణ కొరకు ఆయన దప్పికొన్నాడు. మరి జకరియా కూడా అంటాడు కదా, యెరూషలేము నుండి ఆ జీవజలము పారుట ప్రారంభించును అని అంటాడు. మరి మనం ఈ జీవజల నది బ్రతుకును, అది ఎచ్చట పారునో అచ్చట సమస్తమును మరి పచ్చగా ఉంటాయి అనే మాటలు కూడా మనం మరి కీర్తన గ్రంథంలో చూస్తా ఉంటాం. నిజమే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జీవం పుట్టింది, ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రతికారు, ఎక్కడ నడిస్తే అక్కడ లేచి నిల్చున్నారు, స్వస్థతలు జరిగినాయి. ఇంత గొప్ప దేవుడికి మరి ఆ శిలువ మీద దాహమైంది. మరి నిజమే, 19:29 యోహాను రాసిన సువార్తలో చూస్తే ఆయన దప్తి కొనుక్కున్నాను అనేటువంటి విషయానికి ప్రతిస్పందిస్తా ఆ రోమా సైనికులు మరి ఆయనకి ఆ చేదు ద్రాక్ష రసం ఇచ్చారు. ఆ చిన్న విషయమే, ఆ చిన్న పని ఖచ్చితంగా ప్రవచనాన్ని నెరవేర్చింది. వాళ్ళకి తెలియదు వాళ్ళు ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారని, వాళ్ళకి తెలియదు. తెలియకుండానే వాళ్ళు చేదు
ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం సిలువలో శ్రమ పడటం మాత్రమే కాదు, ఆయన శ్రమ ఒకవైపు అయితే ఆయన దేవుని యొక్క ప్రణాళికని నెరవేర్చి పూర్తి చేశాడు. ఆ ఆ చిట్ట చివరి వివరణ వరకు కూడా ఆయన నెరవేర్చాడు. ఆ చిట్ట చివరి పని వరకు కూడా ఆయన చేశాడు. ఆయన దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా ఆయన పక్కకు పెట్టేలా ప్రతి చిన్న వివరణ, ఆయన దేవుడిచ్చినటువంటి ప్రతి చిన్న వివరణని ఆయన తన యొక్క శరీరంలో నెరవేర్చారు. ఆయన యొక్క శిలువలో నెరవేరింది. దేవుని యొక్క ఉద్దేశము సంపూర్ణంగా నెరవేరింది. దేవుని యొక్క ప్రణాళిక చివరి విషయం వరకు కూడా నెరవేరింది ఆయనలో. అందుకనే ఆయన కంప్లీట్ గా సంపూర్ణంగా మానవుడు అయ్యారు. అంతేకాకుండా ఈ ఈ యొక్క దప్పికొనటం అనేది ఆయన ఎంతగా మానవుడిగా ఆయన చూపిస్తా ఉందో దానిలో చాలా లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయం కూడా ఉంది, ప్రాముఖ్యత కూడా ఉంది, ఆత్మీయ ప్రాముఖ్యత కూడా ఉంది. ఇదంతా మనందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ, ప్రపంచానికి అంతటికీ కూడా ఏం చెప్తాంది అంటే లేఖనాలు నమ్మదగినవి. ఆయన లేఖనాల్లో ఉన్నటువంటి విషయాల్ని ఆయన జీవితంలో మరి సంపూర్ణం అవటం మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే లేఖనాలు నమ్మదగినవి. అవి సున్నా అయినా పొల్లైనా పోలేదు. అవి సమస్తమైన విషయాలు క్రీస్తులో అవి సంపూర్ణమైనవి, క్రీస్తులో నెరవేర్చబడినవి. మరి కాబట్టి మరి చూసినట్లయితే కనుక ప్రపంచం మొత్తానికి ఆయన ఈ యొక్క ప్రవచనాలను నెరవేరుస్తూ ఉంటాం. అది ఈ మాటలో ఉన్నటువంటి ప్రవచనాలను కూడా నెరవేర్చడం, నేను దప్పికొనుచున్నాను అనేటువంటి ఆ ప్రవచనాన్ని నెరవేర్చడం చూస్తే ఎన్నో వందల ఏళ్ల క్రితం, మరి సంవత్సరాల క్రితం ఆ యొక్క మాటలు చెప్పబట్టం మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబట్టం మనం చూసినప్పుడు వాటన్నిటి యొక్క సంపూర్ణమైన నెరవేర్పుని మనం కలువరి శిలువలో చూస్తా ఉన్నాం. ఆయన ఏది కూడా ఆ నెరవేరవలసినటువంటి ప్రవచనాల విషయంలో దేన్ని కూడా ఆయన నిర్లక్ష్య పట్ల ఆయన సంపూర్ణంగా వాటిని ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఆయన సంపూర్ణంగా వాటిని తీసుకుని వెళ్ళాడు. ఆయన నెరవేర్చాడు. ఆయన జీవితంలో, ఆయన శరీరంలో నెరవేర్చాడు. దాని కొరకు ఆయన బాధని తట్టుకున్నాడు. యేసుక్రీస్తులో సిలువలో దేవుడు ఉద్దేశించినటువంటి ప్రతి ప్రణాళిక తుగుచా తప్పకుండా, ప్రతి చిన్న వివరణ, ప్రతి ఈచ్ డీటెయిల్ అది నెరవేరటం మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఆయన మరి నేను తప్పికొంటున్నాను అని అన్నాడు. దాని కొరకు మరి వేరొక మరి ఆత్మీయమైన అర్థాలు ఉండవచ్చు. కానీ ఆయన శారీరకంగా బాధపడి, శారీరకంగా శ్రమపడి, ఆ శ్రమకు ఫలితంగా వచ్చేటువంటి దప్పికని ఆయన బయటికి పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదంతా కూడా దేవుని ప్రణాళిక నీలో నాలో నెరవేరాలని, ఆ రక్షణ ద్వారాలు మన కొరకు తెరవబడాలని, ఆ రక్షణని నిశ్చయముగా మరి మానవాళికి అందించాలని ఆ విధంగా జరిగినట్లుగా మనం చూస్తాం. నిజమే, ఆయన ఎంతగా మరి మన కొరకు త్యాగం చేశాడో, ఎంతగా నొప్పిని భరించాడో, ఎంతగా శ్రమని భరించాడో, ఎంతగా వేదన చెందాడో, ఒక మనిషిగా నీకు నాకు ఉన్నటువంటి శరీరం మీదే ఆ యొక్క బాధనంతటిని ఎలా అనుభవించాడో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి అటువంటి శ్రమని మన కొరకు దేవుడే స్వయంగా ఇవ్వడానికి మనం అర్హులమా అని అంటే అది మనని మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నే, మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయమే. అయితే ఆయన కనికరం గొప్పది, ఆయన కృప గొప్పది, ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి రక్షణ గొప్పది. అది మనకు ఉచితంగా వచ్చింది కానీ యేసుక్రీస్తు ప్రభుకు ఉచితంగా రాలేదు అనే విషయాలు 7 మాటల్లోంచి మనం నేర్చుకుంటా ఉన్నాం.
ఈ దినంలో ఆయన వేసిన కేక కూడా చాలా ప్రత్యేకమైంది. ఆయన శరీర పరిస్థితిని తెలియజేసేది, ఆయనకు జరిగినటువంటి విషయాల్ని మరి తెలియజేసేదిగా మనకుంది. అనేక ప్రవచనాల నెరవేర్పుగా మనం ఆయన కేకని మనం వింటా ఉన్నాం. కాబట్టి ఆయన దేవుడు సంకల్పించిన పనిని సంపూర్ణం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఎంత శ్రమైనా భరిస్తాను, నేను దేవుడు మానవాళికి ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆ గొప్ప రక్షణని మాత్రం మరి నేను దాన్ని సమకూరుస్తాను అనేటువంటి ఒక దృఢ నిశ్చయం మరి ప్రభువులో మనకు కనపడుతుంది. ఎంత ప్రేమించాడు ఆయన మనల్ని, ఎంత ప్రేమించాడు దేవుణ్ణి, ఎంత ప్రేమించాడు మనల్ని. చాలాసార్లు మనం అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాం మనం కూడా, కానీ ఏదైనా చిన్న ఆటంకం రాగానే దాంట్లోంచి బయటకు వస్తాం, ఆ ఆటంకాన్ని అధిగమించాం. మరి ప్రభువు కూడా ఆయనకు వచ్చినటువంటి శారీరక శ్రమల్ని ఆటంకాలుగా తలిసి అధిగమిస్తే మరి మనం అందరం ఏమైపోయేవారు. కానీ ఆయన అలా చేయలే. శరీరంలో 100% శరీరంలో ఉంటూ కూడా మరి ఆయన మరి శిక్షణ అనుభవించడానికి, ఆ విపరీతమైనటువంటి శిక్షణ అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించి ప్రేమని వెల్లడి చేశాడు కల్వరి శిలువలో. ప్రేమ అంటే యాక్షన్, పని. ప్రేమిస్తే మనం ఒక పని చేయాలి, వాళ్ళ కొరకు ఒక త్యాగం చేయాలి, ఒక కష్టపడాలి. అది ప్రేమ అని చూపించడం క్రియల్లో. అయితే ఆయన పొందిన కష్టము, ఆయన చేసినటువంటి త్యాగము, ఇవన్నీ ఆయనకి మన మీద ఉన్నటువంటి మితిలేని ప్రేమను తెలియజేస్తాం. కాబట్టి ఆ ప్రేమకు బదులుగా ఇవదే కాలంలో మనం ఏమి ఇవ్వగలం, మనమేమి సమర్పించగలం? ఆయన అడిగేది మన హృదయాన్ని మాత్రమే. మీ హృదయాన్ని సంపూర్ణంగా నాకు ఇవ్వండి మాత్రమే ఆయన అడుగుతాడు. కాబట్టి మన హృదయాలను మనం ఆయనకు సమర్పించుకుంటూ ఆయన ప్రేమను కల్వరి శిలువలో మనం గుర్తిస్తూ ఆ శిలువని మనం చూస్తూ మరి ఆయన ఎదురు సాగిలు పడదాం. దేవుడు ఈ వాకు భాగాలను మనందరి వినికిడిలో ఆశీర్వదించడం కాదు.